ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి విషయంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఆ తల్లికి పద్మానికి ఉండేటటువంటి సంబంధం. అందుకే మీరు శ్రీ సూక్తం యొక్క ఉత్తర భాగాన్ని పరిశీలనం చేస్తే అందులో అమ్మవారికి అంతా కూడా పద్మంతో సంబంధం చెప్తారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనూనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమితాశుభ్రవస్తోత్తరీయాః లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైస్తా స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం అంటారు. అంతా పద్మ సంబంధమే. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. ఆవిడ చేతుల్లో పద్మాలు పట్టుకుంటుంది, ఆవిడ చేతులు పద్మాల్లో ఉంటాయి, ఆవిడ పాదములు పద్మాల్లో ఉంటాయి, ఆవిడ కూర్చునేది పద్మంలో కూర్చుంటుంది, ఆవిడ శరీరం నుంచి వచ్చేటటువంటి వాసన పద్మంలోంచి వచ్చేటటువంటి వాసన వస్తుంటుంది, పద్మగంధినీం. ఏమిటిదంతా? ఎందుకు ఆవిడికి పద్మానికి అంత సంబంధం చెప్పడం? మీరు బాహ్యంలో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అసలు పద్మంలో కూర్చోవడం అనేటటువంటిది ఎవరికైనా సంభవం అవుతుందా? అసలు పద్మంలో కూర్చోవాలి అంటే అది చిన్న పద్మం అయి ఉండాలి. అసలు అందులో కూర్చోవడం, ఆ పద్మం నలిగిపోకుండా ఉండడం బాహ్యంలో సంభవం అవుతుందా? మరి సనాతన ధర్మంలో దేవతలకి సంబంధించిన విషయాల్ని ప్రస్తుతి చేసేటప్పుడు ఇటువంటి రహస్యార్థములతో కూడుకున్న విశేషణాల్ని వాడుతూ ఉంటారు. ఆ పద్మం ఆంతరమునందు శ్రీవిద్యా రహస్యం. ఎందుచేత అంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి అనుకునేటటువంటి వ్యక్తి పద్మములను దాటవలసి ఉంటుంది. మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు ఉండేటటువంటి చక్రములనన్నిటినీ కూడా పద్మాలుగా వర్ణన చేస్తారు. ఈ అన్ని పద్మలలోనూ అమ్మవారే ఉంటుంది. చిట్ట చివరికి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అని సహస్రారము అనబడేటటువంటి పద్మమునందు కూడా ఆవిడే ఉంటుంది. అందుకే మనిషికి ఉండేటటువంటి రంధ్రములు నిజానికి 11 రంధ్రములు ఉంటాయి. ఇందులో 2 కళ్ళు, 2 ముక్కులు 4, 5 నోరు, అలాగే 2 చెవులు 7, 8 మలద్వారము, 9 మూత్రద్వారము. ఈ 9 కాకుండా 2 రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రం తల్లి కడుపులోంచి బయటికి రాగానే మూసుకుంటుంది. అది నాభీరంధ్రం అంటారు. నాభి గొట్టం ద్వారా అమ్మ కడుపులో పిండం పడుకున్నన్నాళ్ళు అమ్మ తిన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి భాగాన్ని పిండం గ్రహిస్తూ ఉంటుంది. బయటికి వచ్చిన తరువాత నాభీబంధం కోసేస్తారు. నాభీబంధం తెగిపోయినా హృదయ సంబంధం మిగిలిపోతుంది. నేను ఈమె కొడుకుని అన్న భావన, వీడు నా కొడుకు అనేటటువంటి మాతృభావన స్థిరమై నిలబడిపోతాయి. అందుకని 10వ రంధ్రమైనటువంటి నాభీరంధ్రం అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు మూసుకుంటుంది. 11వ రంధ్రం మహాభినిష్క్రమణంలో తెరుచుకోవాలి. దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. బ్రహ్మరంధ్రం జోలికి వెళ్ళడం కానీ, బ్రహ్మరంధ్రాన్ని ముట్టుకోవడం కానీ, బ్రహ్మరంధ్రాన్ని తట్టడం కానీ బయట నుంచి చెయ్యరు. అందుకే సీమాంతము అంటారు. సీమ అంటే దారి, ఎక్కడ వరకు వెళ్ళి ఆగిపోతుందో అది అంతం. సీమ అంటే ఈ పాపట, అంతము అంటే ఎక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుందో అక్కడ పాపట ఆగిపోతుంది. పాపికొండలు అంటారు. పాపికొండలు కావు, అవి పాపిడి కొండలు. గోదావరి నది మధ్యలో ఉన్న కొండలు స్త్రీ పాపటని విడదీసినట్టుగా విడతీస్తాయి కాబట్టి పాపిడి కొండలు అని పేరు వాటికి. తరువాతి కాలంలో పాపికొండలైపోయి. అలా సీమాంతము అంటే పాపట తీసినప్పుడు ఎక్కడ దువ్వెన ఇక ముందుకు కదలక ఆగిపోవాలో ఆ ప్రాంతాన్ని బ్రహ్మరంధ్రమని పిలుస్తారు. అది ఇప్పుడు తెరుచుకోవాలి అంటే పద్మముల గుండా యోగ మార్గంలో జీవుడు పైకెక్కి చిట్ట చివరి ఊపిరి యందు దీన్ని భేదించుకుని పైకి జ్యోతిస్వరూపంగా వెళ్ళిపోతాడు.
అలా వెళ్ళిపోయాడు అంటే పైరంధ్రం తెరుచుకుని వెళ్ళిపోతే ఇక మళ్ళీ శరీరంలోకి రాడు అని గుర్తు యోగశాస్త్రంలో. అది చిట్ట చివరి నిష్క్రమణం. అందుకే స్వామి వివేకానందుడు వంటి మహాత్ములు, భగవాన్ రమణులు, మొన్న మీతో చెప్పానే డొక్కా సీతమ్మ గారు, ఇటువంటి వాళ్ళ మహాభినిష్క్రమణం అంతా బ్రహ్మరంధ్రం చిట్లిపోయి జ్యోతిస్వరూపంగా వెళ్ళిపోయారు వాళ్ళు. అలా వెళ్ళిపోయారు అంటే ఇక మళ్ళీ శరీరంలోకి రారు. ఒకసారి శరీరంలోకి వచ్చారు కాబట్టి అదే చిట్ట చివరి మృత్యువు. ఇక మళ్ళీ శరీరంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఆ యోగ సంబంధమైనటువంటి రహస్యములను తెలుసుకొని అనుష్ఠానంలో ఆ కుండలినీ శక్తిని కదిపి ఒక్కొక్క పద్మంలోంచి దాటి సహస్రార పద్మంలోకి వెళ్ళి సహస్రార పద్మంలో పరమానందాన్ని అనుభవించి బ్రహ్మరంధ్రాన్ని భేదించి యోగి పైకి వెళ్ళిపోయేటటువంటి స్థితి ఏది ఉంటుందో అది కతిచన చిదానందలహరి అంటారు శంకరాచార్యులు వారు. ఎవరో కోట్ల కోట్ల మందిలో ఎవరో ఒక్కడమ్మాది అనుభవించగలిగిన వాడు అంటారు. అందుకే అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనటువంటి జన్మైనటువంటి మనుష్య జన్మలో యోగశాస్త్ర సంబంధమైనటువంటి సాధన చేసి పద్మాసనమునందు కూర్చుని ఉండేటటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహము చేత పద్మముల వంటి చక్రములను దాటుతూ వెళ్ళి సహస్రార కమలంలోంచి చిట్ట చివర బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళగలిగినటువంటి స్థితి యోగికి కలుగుతుంది అంటే అది నిజమైనటువంటి లక్ష్మి. అది ఇంకా పరమోత్కృష్ట స్థితి, మోక్షలక్ష్మి. ఇక మళ్ళీ రాడిక, ఇక అది అక్కడతో విడుదల పొందాడు జీవుడు. ఆ స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరో ఆమె పద్మమునందుంటుంది. అంతేకాదు, పద్మము వికసనమునకు గుర్తు. పద్మం బురదలో పుడుతుంది, పుట్టి మొగ్గ క్రమక్రమంగా సూర్యకిరణములకు విచ్చుకుంటుంది. మహాభారతంలో విరాటపర్వం చేస్తూ తిక్కన గారు ఒక మాట అంటారు, నీరజాకరములు నిష్ఠయి చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు భ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబునర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. ఆ సూర్యకిరణ స్పర్శకి పద్మం విచ్చుకుంటుంది. మీరు ఇంకా ఏది తీసుకొచ్చి దాని దగ్గర పెట్టండి, అది విచ్చుకోదు. విచ్చుకోనటువంటి పద్మం ఒక్క సూర్యకిరణ స్పర్శకి విచ్చుకుంటుంది. ఆ విచ్చుకునేటటువంటి ప్రక్రియని వికసనము అంటారు. లక్ష్మీదేవికే కాదు పద్మంతో సంబంధం. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువుకి కూడా పద్మంతో సంబంధం. అందుకే అరినలిన గదా శంఖపాణిర్ముకుంద అని ఆయన చేతిలో పద్మం పట్టుకుంటాడు, విఘ్నేశ్వరుడు పద్మం పట్టుకుంటాడు, అందరూ పద్మం పట్టుకుంటారు. పద్మ సంబంధం ఉంటుంది. విశేషించి లక్ష్మీదేవికి మరీ ఎక్కువ ఉంటుంది. ఏమిటి ఆ పద్మ సంబంధం అంటే పద్మమునకు 5 లక్షణములు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి గంభీరమైన విషయం. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ తన్మాత్రలు అంటారు వీటిని. ఈ 5 దేని యందు ఉంటాయి అంటే పద్మమునందు ఉంటాయి. స్పర్శ ఎప్పుడైనా ఏదైనా చాలా మృదువుగా ఉంటుంది. అంటే ముట్టుకోవాలనిపించేది ఏది అంటే పువ్వు. అలా వెళ్ళిపోతుంటే రంగురంగుల పువ్వులు కనపడ్డాయనుకోండి, ఓ పువ్వుని ఇలా చేత్తో పట్టుకోవాలి అంటే, స్పృశించాలి అంటే ఉత్సాహంగా ఉంటుంది. దాని యందు అంతటి కోమలత్వం ఉంటుంది, అంత అందమైన అమరిక ఉంటుంది. అందుకని స్పర్శ పువ్వుకుంటుంది. అలాగే రస, దాని యందు తేనె ఉంటుంది. ఏ పువ్వైనా సరే ఆ పువ్వులో తేనె నిబిడీకృతమై ఉంటుంది. ఈశ్వరుడు అంత అందంగా ఏర్పాటు చేస్తాడు. బురదలో పుట్టినటువంటి తామర పువ్వులో తేనె ఉన్నా ఆ బురదలోనే ఉన్నటువంటి చాపకి, కప్పకి, పీతకి, నత్తకి ఎప్పటికీ తామర పువ్వులో ఉన్న తేనె అర్థం కాదు. ఆ తేనె ఎవరికి అర్థం అవుతుంది అంటే పక్కన అరణ్యంలో విహరించేటటువంటి తుమ్మెదకొక్కదానికే అర్థం అవుతుంది. ఆ తుమ్మెద ఎగిరి వచ్చి ఈ పద్మం మీద వ్రాలి ఆ పద్మంలో ఉండేటటువంటి మకరందాన్ని త్రాగుతుంది. ఈ పద్మంలో రస అంటే రుచి, తేనె ఉంటుంది. అందుకని స్పర్శ, రస, రూప, అద్భుతమైనటువంటి రూపానికి ప్రతీక ఏది అంటే పువ్వే. మిగిలినటువంటివి లోకంలో అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ పువ్వు నచ్చలేదు అన్నవాడు లోకంలో ఉండడు. ఏదో తెల్లటి పువ్వు నాకు నచ్చదండి అన్నవాడు ఉంటాడేమో, కానీ అసలు పువ్వే నచ్చదండి అన్నవాడు ఉండడు.
రూపము అంటే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వందుకు అందరినీ ఆకర్షించగలిగినటువంటి కంటికి అత్యంత ఉత్ప్రేరకమైనటువంటి రూపాన్ని పొంది ఉండేది ఏది అంటే పుష్పం, పద్మం. కాబట్టి దాని యందు స్పర్శ, రస, రూప, గంధ, పువ్వు యందు గొప్ప సువాసన ఉంటుంది. అందున విశేషించి పద్మమునందు ఆ సౌరభం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏదో పెద్ద గుబాళించేసినటువంటి సువాసన కాదు, చాలా మందంగా. మీరు ఇలా ముఖాన్ని దగ్గరగా పెట్టి వాసన చూస్తే అది తెలుస్తుంది. దాని రూపం కూడా అంత అందంగా ఉంటుంది. మిగిలిన పువ్వుల కన్నా తామర పువ్వు యొక్క అందం, తామర పువ్వు యొక్క అమరిక వేరు. అందుకే భాగవతంలో కృష్ణుడి చుట్టూ గోపకాంతలు, గోపాల బాలురు కూర్చుంటే పోతన గారు జలజాంత స్థిత కర్ణికంతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ లతల్ పత్రంబులు పుష్పంబులాకులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా అంటారు. జలజాంత స్థిత కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునింతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్. మధ్యలో దుద్దు ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. ఆ దుద్దు చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది ముట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. ఆ దుద్దు మీద ఏదైనా సూదితో గుచ్చితే కన్నాలు ఎలా ఉంటాయో అటువంటి కన్నముల వంటి ఉంటాయి. ఉండి దాని చుట్టూ కూడా రేకులు బహు అందంగా అమర్చబడి ఉంటాయి. ఇవన్నీ కూడా దేన్ని పరివేష్టించి ఉంటాయి అంటే మధ్యలో ఉండేటటువంటి కర్ణిక, ఆ దుద్దుని పరివేష్టించి ఉంటాయి. ఆ పువ్వు రూపం అంత అందంగా ఉంటే మీరు ఆ పువ్వులోకి ఇలా ముఖాన్ని ఉంచి చూస్తే ఏ పద్మమైనా సరే దాని రేకుల మొదట్లో చినుకులు అంటే నీటి తుంపరలు ఉంటాయి. దాని చేత కంటికి చల్లగా తగులుతుంది. అది అంత అందమైనటువంటి రూపాన్ని పొంది ఉంటుంది. అలాగే శబ్దం, పువ్వుకి శబ్దం ఉంటుంది. పువ్వుకి శబ్దం ఎక్కడుంటుందండి? ఎక్కడైనా ఏదో స్పర్శ అన్నారు, ఒప్పుకుంటాం. రసము, అందులో తేనె ఉందన్నారు, ఒప్పుకుంటాం. రూపము ఒప్పుకుంటాం. గంధము, వాసన ఒప్పుకుంటాం. పువ్వులకి శబ్దాలు ఉన్నాయా? పువ్వులు శబ్దం చేయడం మీరు ఎక్కడైనా చూశారా? పువ్వులకి శబ్దాలు ఉండవు. మరి పువ్వులకి శబ్దం ఉంటే తప్ప పద్మము పూర్ణత్వాన్ని పొందదు. మరి పువ్వుకి శబ్దం ఎక్కడిది అంటే మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఒక తువ్వాలు తీసుకొచ్చి, కోటేశ్వరరావు గారు ఇది మీరు తుడుచుకోవడం కోసం తీసుకొచ్చాము ఈ తువ్వాలు, మీరు వాడుకోండి అని అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. 2 సంవత్సరాలు అయింది, నేను ఆ తువ్వాలతో తుడుచుకోలేదు. కానీ ఎప్పటికైనా నేను ఆ తువ్వాలు వాడుకుంటాను అని మీరు నా యందున్న ప్రేమతో తువ్వాలు అక్కడ ఉంచేశారు. ఇక మీరు దాన్ని తీసుకెళ్లే ఉద్దేశ్యం మీకు లేదు, మీరు నాకు ఇచ్చేశారు. ఇప్పుడు ఆ తువ్వాలు ఎవరి కోసం తేబడింది? నా కోసం తేబడింది. నేను దాన్ని వాడానా, నేను తెచ్చుకున్నానా, నేను కొనుక్కున్నానతో సంబంధం లేదు. అది నా కొరకు అని ఉంచబడింది కాబట్టి అది నాదే కాదు. తుమ్మెదల యొక్క ఝంకారములన్నీ దేని కొరకు చేస్తాయి? పువ్వు కోసం చేస్తాయి. ఆ ఝంకారం అంతా ఎంతసేపు చేస్తాయంటే పద్మం దగ్గరికి వెళ్ళే పర్యంతమే చేస్తాయి. భృంగావళీ చమకరంద రసాను విద్ద జంగారగీత నిదై సహసేవనాయ అంటాం సుప్రభాతంలో. ఆ ఝంకారం చేస్తూ వస్తాయి. ఎప్పుడు ఆపేస్తాయి ఝంకారం? అందులో ఉండేటటువంటి మకరందాన్ని తాగేటప్పుడు ఆ పద్మం మీద కూర్చుని వాలి ఆ ఝంకారం ఆపేస్తాయి. తుమ్మెదల ఝంకారములన్నీ పుష్పముల కొరకు తప్ప వేరొక ప్రయోజనము కొరకు కాదు. అందుకే మీరు పాత్రతో తేనె ఎక్కడ పెట్టినా తుమ్మెద వచ్చి ఆ తేనె తాగదు. పద్మం మీద ఉన్నటువంటి, పద్మంలో ఉన్నటువంటి తేనె మాత్రమే తాగుతుంది. కాబట్టి తుమ్మెదల ఝంకారములు పుష్పములకే చెందుతాయి. కాబట్టి పువ్వులకు శబ్దం ఉన్నది. ఇప్పుడు శబ్దము, స్పర్శ, రస, రూప, గంధ ఈ 5 పద్మమును ఆశ్రయించి ఉంటాయి. ఇప్పుడు పద్మమును ఆశ్రయించి 5 ఉన్నాయి. పద్మమునందు ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉంది. మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏ ప్రాణి పేరు మీరు చెప్పండి, ఆ ప్రాణి యొక్క సుఖము కానీ ఆ ప్రాణి యొక్క దుఃఖము కానీ దేని చేత ఉన్నాయంటే ఈ 5 చేతనే ఉన్నాయి. ఈ 5 లేవనుకోండి, సుఖము అన్న మాట కానీ దుఃఖము అన్న మాట కానీ లేవు. సుఖము అన్న మాట లేకపోతే లక్ష్మి అన్న మాట లేదు. దుఃఖము అన్న మాట లేకపోతే అలక్ష్మి అన్న మాట లేదు.
ఇప్పుడు లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏమండి నాకు మంచి భోజనం కావాలి అంటే రసేంద్రియం పనిచేస్తే కదా భోజనం యొక్క రుచిని తెలుసుకునేది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ 5 తెలియబడడం కోసమని, అనుభవింపబడడం కోసమని అమ్మవారు 5 జ్ఞానేంద్రియములను ప్రతి శరీరమునందు ఉంచుతుంది. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. కంటితో చూస్తాం, చెవితో వింటాం, నాలుకతో రుచి చూస్తాం, ముక్కుతో వాసన చూస్తాం, చర్మంతో స్పర్శ చెప్తాం. ఏదో నా మనవడు ఉన్నాడు అనుకోండి, వాడిని ముట్టుకుంటే నాకు తృప్తి, నా కొడుకుని ముట్టుకున్నాను అనుకోండి నాకు తృప్తి, నా మిత్రుణ్ణి ముట్టుకున్నాను అనుకోండి నాకు ఒక తృప్తి, ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నాను అనుకోండి నాకు తృప్తి, పరమేశ్వరుడి పాదముల మించి తీసిన నిర్మాల్యాన్ని స్పృశించాను అనుకోండి నాకు ఒక తృప్తి. ఇప్పుడు ఇందులో మీరు ఒక్కటి ఆలోచించండి, కంటిని ఆశ్రయించి చూపు ఉంది, చెవిని ఆశ్రయించి వినే శక్తి ఉంది, నాలుకను ఆశ్రయించి రుచిని చెప్పే శక్తి ఉంది, ముక్కుని ఆశ్రయించి వాసన చెప్పే శక్తి ఉంది, చర్మాన్ని ఆశ్రయించి స్పర్శ చెప్పేటటువంటి శక్తి ఉన్నది. ఇప్పుడు ఈ 5టిని ఈశ్వరుడు తీసేసి 5 జ్ఞానేంద్రియములను మాత్రమే ఉంచాడు అనుకోండి. కన్ను ఉంది, చూడదు, చెవి ఉంది, వినదు, ముక్కు ఉంది, వాసన చెప్పదు, నాలుక ఉంది, రుచి చెప్పదు, చర్మం ఉన్నది, స్పర్శ చెప్పదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇక సుఖము దుఃఖము ఈ 2 ఉంటాయా? ఇక లేవు. మీరు తొందరపడకండి, తర్వాత ఆలోచించండి. ఈ 5 ఉపసంహారం చేసేస్తే చాలు, ఇక లోకమునకు ఎవ్వరికీ కూడా సుఖము దుఃఖము అన్న మాట ఉండనే ఉండదు. ఇంత గొప్ప దేవాలయాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ధ్వజస్తంభాలు ఉన్నాయి, రాజగోపురాలు ఉన్నాయి, ఆ పైన శిఖరాలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి, ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని పువ్వులు ఉన్నాయి, ఇన్ని లక్ష్మీ స్వరూపాలు ఉన్నాయి, కంటికి చూసే శక్తి లేదు. ఏమిటి ఉపయోగం దానివల్ల? ఎదురుగుండా ఇన్ని అందమైన వస్తువులున్నా చూడలేడు, జలపాతం చూడలేడు, పర్వతం చూడలేడు, ఎదురుగుండా పెద్ద నాగుపాం వచ్చి నిలబడినా తెలియదు, బ్రహ్మరాక్షసుడు వచ్చి నిలబడినా తెలియదు. కాబట్టి కన్ను ఉంది, చూసేది లేదు. కాబట్టి సుఖాలు లేవు, దుఃఖాలు లేవు, కంటికి సంబంధించినవన్నీ ఆగిపోయాయి. చెవి ఉంది, వినదు. అక్కడికి వచ్చి వీణావాద్యం చేసినా ఒకటే, గంధర్వగానం చేసినా ఒకటే, ప్రవచనం చేసినా ఒకటే. ఏం వినపడుతుంది? కొడుకు మంచి ముద్దు మాటలు మాట్లాడినా ఒకటే. తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటాడు భాగవతంలో హిరణ్యకశిపుడు. కొడుకు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే అవి తండ్రి చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాల్లా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ కొడుకు వచ్చి మాట్లాడుతుంటే వినపడదు, ఏమీ వినలేడు, ఏమీ తెలుసుకోలేడు. ఇప్పుడు కర్ణ సంబంధమైనటువంటి సుఖములన్నీ ఆగిపోయాయి. ఎవడో నింద చేశాడు, వినపడదు, దుఃఖం లేదు. సుఖము లేదు, దుఃఖము లేదు. ముక్కుంది, అక్కడ కుక్క కళేబరం ఉండి దుర్వాసన వచ్చినా చెప్పదు, మల్లెపూల మించి సువాసన వచ్చినా చెప్పదు. సువాసన లేదు, దుర్గంధము లేదు. నాలుగుంది, దాని మీదకి తీసుకొచ్చో నిప్పు కణిక పెట్టినా దానికి తెలియదు. తిరుపతి లడ్డూ తీసుకొచ్చి దాని మీద పెట్టినా దానికి తెలియదు, అది రుచి చెప్పదు. స్పర్శేంద్రియం ఉంది, దీని మీదకొచ్చి ముళ్ళకంప గీరుకున్నా చెప్పదు, భార్య పరమ ప్రేమతో ముట్టుకున్నా చెప్పదు. ఇప్పుడు సుఖము దుఃఖము ఈ 2 ఎక్కడున్నాయి నాకు చెప్పండి? అసలు లేవు, ఆగిపోతాయి. సుఖము అన్నది ఒకటి ఉందని తెలిస్తే కదా అడగడం. నాకు మంచి భోజనం కావాలి ఎప్పుడు అడుగుతారు? నాలుకకి రుచి చెప్పే శక్తి ఉంటే. నాలుక రుచి చెప్తే నాకు ఈ మధుర పదార్థం కావాలండి, ఇది చాలా కారంగా ఉంది, నాకు వద్దండి అంటారు. అసలు నాలుకలు రుచి చెప్పకపోతే ఇక వండుకు తినడం అన్న సుఖం ఎక్కడుంది లోకంలో? లేనే లేదు. కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇన్ని చూస్తున్నాం. అసలు కళ్ళే లేకపోతే ఇంకా చూడడం అన్న సమస్య ఎక్కడ వచ్చింది? ఎవరో ఏం తెలుసు? అసలు ఈ లోకంలో ఏవి ఉంటే ఎవరికి కావాలి నాకు చెప్పండి? ఏమి ఉంటే ఎవరికి కావాలి, ఏమి లేకపోతే ఎవరికి కావాలి? ఏమీ తెలియదు. ఆఖరికి కత్తి తీసుకొచ్చి నిలువున నరికేసిన స్పర్శ లేదు కాబట్టి వాడికి తెలియదు. ఇప్పుడు సుఖమన్న మాట లేదు, దుఃఖమన్న మాట లేదు. ఈ సుఖము కానీ దుఃఖములు కానీ దేన్ని ఆశ్రయించి ఉన్నాయంటే ఈ 5 జ్ఞానేంద్రియములను ఆశ్రయించి శబ్దస్పర్శరస రూప గంధములుగా ఉన్నాయి. ఈ 5 కూడా దేన్ని ఎందున్నాయి? పద్మమునందున్నాయి. ఆ పద్మమునందు ఆవిడ కూర్చుంటుందన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ లోకమునకు వికసనమును కల్పించి సమస్త ప్రాణుల యందు 5 జ్ఞానేంద్రియముల నుంచి 5 జ్ఞానేంద్రియములకు శబ్దస్పర్శరస రూప గంధములనేటటువంటి తన్మాత్రలు పెట్టి ఇన్ని సుఖములను అనుభవింపచేస్తున్న తల్లి ఆవిడే.
ఇన్ని సుఖాలు ఆవిడ అనుగ్రహం చేత వచ్చాయి. ఇన్ని ప్రాణుల్ని సృజించిన తల్లి ఎవరు అంటే ఆవిడే. ఆవిడ సృజిస్తోంది ఈ ప్రాణులనన్నిటినీ కూడా. అందుకే వికసనం అంటారు. వికసనము అంటే క్రమక్రమంగా విచ్చుకుంటుంది, అంతేకాని అకస్మాత్తుగా ఇలా విచ్చుకోదు. ఈ లోకములను ఆవిడ సృష్టించినప్పుడు అలా సృష్టిస్తుంది. అందుకే చేతిలో పద్మం పట్టుకుంటుంది, ఒక్కొక్కసారి మొగ్గ ఉంటుంది. ఏది ఎలా విచ్చుకోవాలో అందులో సృష్టి యందు అయోమయం ఉండదు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయోమయము అన్న మాట మనుష్యుడు సృష్టించుకున్నాడు తప్ప ఈశ్వరుని యొక్క సృష్టిలో అయోమయమన్న మాటకు తావు లేదు. సమస్య ఇది మనిషి సృష్టించుకున్నాడు. సమస్య ఈశ్వరుడి సృష్టిలోనిది సమస్య కానే కాదు. ఎందుకో తెలుసా? వేదాంతంలో ఒక మాట ఉంది, చిజ్జడ గ్రంథి అంటారు. శరీరములకన్నిటికీ పేరు ఏమిటంటే చిజ్జడ గ్రంథులు. ఒకటి జడం, ఇది తనంత తానుగా జడం, ఇది అలాగే ఉంటుంది. ఇందులోంచి చైతన్యం బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ శరీరం అలాగే ఉంటుంది. కానీ ఇందులో చిత్తు లేదు కాబట్టి ఇది ఇక ఉండడానికి వీలు లేదు ఇంట్లో అని తీసుకెళ్లి కొడుకు అగ్ని సంస్కారం చేసేస్తాడు. చిత్, ఆ చైతన్యము దీనితో కలిసి లోపల ప్రవహిస్తోందనుకోండి, అంతటా తల నుంచి అరికాలు వరకు ఆ చైతన్యం ఆవహించి ఉందనుకోండి, అది లక్ష్మి అంటే. ఆవహించి ఉందనుకోండి, ఇప్పుడు ఆ రెండూ కలిపి గ్రంథి అంటే ముడి. ఈ చిత్తు ఈ జడము కలిస్తే ఏమవుతుందంటే ఇది పనిచేస్తుంది. ఇది పని చేయడం మొదలు పెడితే ఏమవుతుందంటే దీనితో అద్భుతాలు జరుగుతాయి. ఏ అద్భుతాలు జరుగుతాయి అంటారేమో, ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితంగా ఇక మళ్ళీ మనుష్య శరీరంలోకి రాకుండా దేవతా శరీరంలోకి వెళ్ళిపోతాడు. స్వర్గలోకంలో దేవతాది పదవులు పొందుతారు. అందుకే శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవి పొందుతాడు. 100 యజ్ఞములు చేయడానికి శరీరం కావాలా? ఇది ఉంటేనైనా చేయడం. కాబట్టి శరీరం ఉన్నది. శరీరము అని నేను అన్నప్పుడు చిజ్జడ గ్రంథి, చైతన్యము శరీరము రెండూ కలిసి ఉన్నాయి. దేవతా పదవులలోకి వెళ్ళగలడు. ఈ శరీరాన్ని సక్రమంగా వాడలేదు, కేవలంగా తన ప్రయోజనం కొరకు మాత్రమే వాడుకున్నాడు స్వార్థంతో. కొంతకాలం అయ్యాక ఇది పడిపోయింది. కోట్ల జన్మలు తిరియక్కుగా నేల మీద పడిపోతాడు. అంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండి అడ్డంగానే పెరుగుతుంది తప్ప నిలువుగా పెరగదు. తిరియక్కైపోతాడు. ఇప్పుడు కర్మాధికారం ఉండదు. కాదు, నాకు ఈశ్వర పుణ్యము వద్దు పాపము వద్దు, నీవు ఎలా బ్రతకమని చెప్పావో నేను అలా బ్రతుకుతానంతే. అది దేని కొరకు? నీ ప్రీతి కొరకు. అలాగని ఏ ఫలితం ఆశించడు. నాకు దీని వలన ఏ ఫలితం వద్దు. నేను మీకు చింతపండు ఇచ్చి గిన్నె తోమమన్నాను అనుకోండి, మీరు గిన్నె తోమారు. ఇప్పుడు కొత్తగా మెరుపు తాలేదు, మెరుపుకి అడ్డొచ్చిన మలినం తొలగిపోయింది. కానీ చింతపండు చారు పెట్టుకోవడానికి పనికిరాదు, గిన్నె తోమారు కాబట్టి. కానీ మీరు ఆ చింతపండు చారు పెట్టుకుందామంటే దాంతో గిన్నె తోమకూడదు. మీకు పుణ్యం కావాలి, దానివల్ల కొంత సుఖం ఉత్తర జన్మలలో పొందుదామనుకుంటే ఆ పుణ్యం ఇక చిత్తశుద్ధికి పనికిరాదు. పాత్రశుద్ధికి దాన్ని వాడుకోవాలి అనుకుంటే అది సుఖంగా అనుభవంలోకి వచ్చే అవకాశం. ఇప్పుడు చిత్తశుద్ధికి పనికొచ్చింది అనుకోండి, కొత్తగా మెరుపు తేలేదు, మెరుపుకు అడ్డొచ్చిన మకిలిపోయింది. అలా ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యకర్మల వలన మాలిన్యాన్ని పోగొట్టుకొని పాత్రత పొంది, పాత్రత వలన జ్ఞానమును పొందితే జ్ఞానము కైవల్యమునకు కారణమయ్యి ఇక పునరావృత్తి రహితమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఒక్క మనుష్య ప్రాణి అచిజ్జడ గ్రంథి అయి ఈ జ్ఞానేంద్రియములతో కర్మేంద్రియములతో కలిసి ఇతర ప్రాణులు ఏవి దేవతలు కూడా సాధించలేనివి. ఎందుకంటే దేవతలకి కర్మాధికారం లేదు, దేవతలు యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు. అందుకే క్షిణే పుణ్యే మర్త్యలోకం విశంతి, వాళ్ళ పుణ్యం అయిపోతే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడిపోతారు. కానీ మనిషి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షం వరకు వెళ్ళిపోతాడు. ఇది ఆవిడ యొక్క అనుగ్రహం. ఆవిడ వికసనమునందు ఒక్కొక్క ప్రాణియందు ఒక్కొక్క స్థితిని ఉంచుతుంది. అందరికీ అన్ని అధికారాలు ఉండవు, అందరికీ అన్ని రకాలైనటువంటి కష్టాలు ఉండవు. ఒక్కొక్క దాంతో పోలిస్తే ఒక్కొక్కరి కష్టం తక్కువ, ఒక్కొక్కరి యందు ఒక్కొక్క విభూతి పెడుతుంది ఆవిడ. అది లక్ష్మి సృష్టి వికసనము అన్న మాటకు అర్థం. ఇప్పుడు ఇందులో మీరు ఒకటి గమనించాలి, చిత్తుకి ఏమీ అక్కర్లేదు, ఎప్పుడూ చైతన్యం అలాగే ఉంటుంది. దానికి ఆకలి ఉండదు, దాహం ఉండదు చైతన్యానికి. దీనికి షడూర్ములు ఉంటాయి. దీనికి ఆకలి,
దప్పిక, శోకము, మోహము, జర, మరణము అనేటటువంటి 6 ఊర్ములు ఉంటాయి, బాధలు. ఇప్పుడు దీనికి ఆకలి వేసింది. ఆకలి వేస్తే దీనికి అన్నం ఉండాలా? వికసనము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నన్ను సృష్టించే ముందు నేను తినవలసిన పదార్థాన్ని సృష్టించి నన్ను సృష్టిస్తుంది ఆవిడ. ఇన్ని కోట్ల మంది ఉండనివ్వండి, నాకు తినడానికి లేదన్న మాట అనవలసిన అవసరం ఆవిడ కల్పించదు. ఎన్ని ప్రాణులు ఉండనివ్వండి, అందులో కొన్ని మాంసాహారులు ఉంటాయి, మాంసాహారం తినే ప్రాణులకి నాకు మాంసం దొరకట్లేదనేటటువంటి అగత్యం ఉండదు. అరణ్యంలో అన్ని ప్రాణుల్ని సృష్టించి మాంసాహారులు తినడానికి అవకాశం కల్పిస్తుంది. శాకాహారులకి తినడానికి అంత శాకాహారం కల్పిస్తుంది. ఏ ప్రాణి తినడానికి కావలసిన పదార్థాన్ని ఆ ప్రాణి పుట్టడానికి ముందు సృజించి సిద్ధం చేస్తుంది. ఒక వ్యక్తి కడుపున జన్మించే ముందు విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్టస్థవిరోధ్రువ అని ఆ పోలికలు రావడం కానీ, ఆ వాసన బలం తెచ్చుకోవడం కానీ, గత జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క విశేష జ్ఞాపకంలో ఉండడం కానీ అలా ఉంటుంది. ఒక తల్లికి 2 కవల పిల్లలు పుట్టారనుకోండి, ఆ కవల పిల్లల్లో మగపిల్లవాడు అలా చిన్నతనంలో వెళ్ళిపోతూ ఎదురుగుండా శంకరాచార్యుల వారి యొక్క మూర్తి కనపడితే ఎవ్వరూ చెప్పకుండా 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాడు. ఒక పిల్ల పక్కనే ఉన్నటువంటి ఊయల ఎక్కి ఊగుతుంది తప్ప శంకరాచార్యుల వారికి నమస్కారం చేయదు. ఇద్దరు ఒక తల్లి కడుపులోంచి కొద్ది క్షణాల తేడాలోనేగా బయటికి వచ్చారు. మరి వాడికి ఉన్న సంస్కారం పిల్లకి ఎందుకు రాలేదు అంటే వాసనాబలం. వాడు గత జన్మలలో శాంకర వాంగ్మయాన్ని చదువుకున్నాడు. వాడికి శంకరాచార్యుల వారి మీద ఉన్న భక్తి అటువంటిది. వాడు తెచ్చుకున్నాడు ఆ వాసన. ఆ పిల్లకి భోగముల యందు అనురక్తి, ఆ పిల్లకి ఊయల ఊగడంలో ఉన్న అనురక్తి శంకర భగవత్పాదులకి నమస్కారం చేయడంలో రాలేదు. వాసన బలం అలా వస్తుంది జీవుడితో పాటు. ఎవరు లెక్క కట్టాలి ఇవన్నీ అంటే వ్యాసుల వారు దేవి భాగవతం చేస్తూ అంటారు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. అది వికసనం అంటే. జీవుడు గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యాల్ని, అనురక్తుల్ని, వాసనా బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తల్లి ఈ జన్మలో వాడికి దేని యందు ఆభిముఖ్యం కలగాలో నిర్ణయం చేసి పంపిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి సృష్టి చేస్తుంది ఆవిడ. ఒక ప్రాణికి ఒక గాలి కావాలి, గాలి సిద్ధం చేస్తుంది. ఒక ప్రాణి నిద్రపోవాలి, ఆ నిద్రాకాలిక సుఖాన్నిచ్చి బడలిక తీరే ఏర్పాటు చేస్తుంది. సృష్టి యందు వికసనం అనేటటువంటిది ప్రధాన లక్షణమై ఉంటుంది. అన్ని ప్రాణుల సుఖములు దేని మీద ఆధారపడతాయంటే ఈ 5 జ్ఞానేంద్రియముల మీదే ఆధారపడతాయి. అన్ని ప్రాణులకు జ్ఞానేంద్రియాలు ఇస్తుంది, కానీ అన్ని ప్రాణులు అనుభవించేటటువంటి సుఖములు మాత్రం ఒకే స్థాయిలో ఉండవు. ఒక్కొక్క దాని సుఖం ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి. ఒక్కొక్క దాని యందు పెట్టిన విభూతిని వేరొక దాని యందు పెట్టదు. అది ఆవిడ గొప్పతనం. అది లక్ష్మి అంటారు. అందుకే పాలు లక్ష్మి. ఏమిటి పాలు లక్ష్మి ఎలా అవుతాయి అంటే, వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు తాగగా అంటారు భాగవతంలో. ఆవు ఎక్కడో గట్టున మొలిచినటువంటి పచ్చి గడ్డి తింటుంది. ఎవ్వరికీ అక్కరలేని నీరు మురుగుడు గుంటలో అలా ప్రవహించి వెళ్ళిపోతుంటే నీళ్లు తాగుతుంది. ఎవ్వరికీ అక్కర్లేనటువంటి వాడిన నీరు వెళ్ళిపోతున్నటువంటి కాలవలోని నీరు తాగి పచ్చిగడ్డి తిన్నటువంటి ఆవు గబగబా తిని గడ్డి ముద్ద వెనక్కి తెచ్చుకొని బాగా నవిలి జీర్ణం చేసుకుని సమీకృత ఆహారమైనటువంటి పాలనిస్తోంది. పసిపిల్లవాడు తల్లిపాలు చాలనివాడు ఆ పాలు తాగుతున్నాడు. అది పశు శరీరంలోంచి వచ్చినా సరే సన్యాసి కూడా ఆవు పాలు తాగి సత్వగుణాన్ని పొందుతున్నాడు. ఆ ఆవు పాలు పెట్టుకెళ్ళి పరమశివలింగం మీద అభిషేకం చేస్తే ఉత్తమ లోకాలు పొందుతున్నాడు. ఒక ఆవు శరీరంలోంచి ఇంత గొప్ప పాలు వచ్చాయి. ఈ పాలకి ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి అంటే పాలయందు లక్ష్మి ఉన్నది. అంటే దాని అర్థం ఆ పాలంత తెల్లగా ఉండాలని, పాలలో అంత సమీకృత ఆహారం కావాలని, ఆ పాల వలన ఇన్ని ప్రయోజనాలు నెరవేరాలని దాని యందు ఆ శక్తిని నిక్షేపిస్తే ఆ తల్లియే ఆ రూపంలో అలా ఉన్నది. అందుకే పాలు లక్ష్మి. పువ్వులలో ఉండేటటువంటి సౌరభం లక్ష్మి. లోకంలో ఎక్కడ ఏ విశేషం కనపడనివ్వండి, అది లక్ష్మీతత్వం అంటాం. అందుకే మీరు చూడండి, చిన్నబుచ్చడం అన్నది వికసనంలో ఉండదు. ఏ ప్రాణి కూడా ఇది ఎందుకూ పనికి మాలినది, ఇందులో ఏమీ లేదు అనడానికి మీకు ఎక్కడా ఉండదు. ఒక చేప ఉంది,
గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని మనం పీలుస్తాం, ప్రాణవాయువుని. చేప నీట కరిగిపోయినటువంటి ఆక్సిజన్ని మొప్పలతో తీసుకుంటుంది. మనం భూమి మీద తిరుగుతాం, నీళ్లల్లో పడితే ఈత రాకపోతే ప్రాణం వదిలేస్తాం. చేప పుట్టినది మొదలు శరీరం విడిచిపెట్టే వరకు నీటిలో ఈదుతూ బతుకుతుంది. ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ బతుకుతుంది. ఒక ఏనుక్కి దంతాలుంటాయి, నవలడానికి పనికిరావు, కానీ ఎంత అందంగా ఉంటాయో దంతాలు. ఒక నెమలి పురివిప్పి నాట్యం ఆడుతుంది. వానాకాలం వచ్చి నల్ల మబ్బు కనపడగానే కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్చాకృతిం నృత్యన్ భక్తమయూర్యమద్రినిలయం చించజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదాసం త్వమే మనశ్చాతకః అంటారు శంకర భగవత్పాదులు. ఇలా మబ్బు పట్టింది అనేటప్పటికీ మగనెమలి పింఛం విప్పి ఆడుతుంది. ఏది ఆ పింఛం? ఏనుక్కుండదు. ఏనుగు దంతాలు నెమలికుండవు. చేపకున్నటువంటి నీటిలో బ్రతకగలిగిన శక్తి బయట ఉన్నటువంటి ఓ కుక్కకుండదు. కుక్కకున్నటువంటి విశ్వాసం, కాపలా కాసేటటువంటి శక్తి గుర్రానికి ఉండదు. గుర్రానికున్న వేగం కుక్కకుండదు. ఓ గాడిద మొయ్యగలిగిన బరువుని గుర్రం మొయ్యలేదు. ఈశ్వరుడు సృష్టిలో ప్రతి ప్రాణి యందు ఒక విభూతి నుంచుతాడు. ఏ ప్రాణి కూడా చిన్నబుచ్చబడదు. ఇది దీనికి పనికి మాలినది, ఇది ఎందుకు పనికిరాదు అన్న మాట లేదు లోకంలో. మీకు ఇది ఎక్కడ కనపడుతుందో తెలుసా? అందుకే లక్ష్మీ తత్వం బాగా తెలిసిన వాడెవరంటే రాముడు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. ఆవిడ పద్మమును ఆశ్రయించిందంటాడు. అసలు అందుకే రామాయణం మొత్తం మీద 24,000 శ్లోకాల్లో రామచంద్రమూర్తి నోటి వెంట ఎన్నడూ ఎప్పుడు వీడెందుకు పనికొస్తాడు అన్న మాట ఆయన వాడలేదు. ఎవరినైనా కలుపుకుంటాడు. కారణం ఏమిటో తెలుసా? ఈ సృష్టిలో ఏ ప్రాణి ఎందైనా సరే ఒక విభూతిని పెట్టకుండా ఆవిడ పంపదు. మీరు ఏ ప్రాణిని తీసుకోండి, ఆ ప్రాణి యందు ఉన్న ప్రత్యేకమైన విభూతి ఏది ఉన్నదో అదే ఆ ప్రాణి యొక్క లక్ష్మి, అదే దాని యొక్క శోభ. శోభకు, కాంతికి, దాని యొక్క ఐశ్వర్యానికి, దాని వైభవానికి లక్ష్మి అని పేరు. గడ్డిపరక అంటాం మనం. కానీ గడ్డిపరక అంత లేస్తే మనం మంత్రంలో చెప్తూ ఉంటాం, శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. వేదంలో చెప్తారు. ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో చెయ్యకూడనటువంటి పని చెయ్యక తప్పనిసరి పరిస్థితి వస్తే, తప్పించుకోవడానికి అవకాశం లేకపోతే గరిక ముట్టుకుంటారు గడ్డిపరకని. సుందరకాండలో సీతామహాలక్ష్మి రావణ బ్రహ్మతో మాట్లాడుతోంది. పతి పక్కన లేడు. కాముకుడైన పురుషుడికి జవాబు చెప్పవలసి వచ్చింది. అటు తిరిగి వాడి వంక చూసి మాట్లాడటమే దోషం. అది పోవడానికి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. గడ్డిపరక ముట్టుకున్నప్పుడు మాట్లాడింది మధ్యలో పెట్టి. అంటే ఒక గడ్డిపరకకి అంత శక్తి ఉంది. అది శతమూల శతాంకుర, వంశానికి సంకేతం. అందుకే వేదంలో ఓ మాట ఉంది, పిల్లలు లేని వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అనువాకాలతో గరిక తీసుకొచ్చి తల మీద పెట్టుకుని కొన్నాళ్ళు స్నానం చేస్తే సంతానం కలుగుతుందని. కాబట్టి అసలు ఈ సృష్టిలో ఇదిగో ఈ ప్రాణి యందు ఒక్క విభూతి కూడా లేదు. ఇది ఏ విభూతి లేని ప్రాణి అన్నది మీకు కనపడదు. ఎలా ఆ మహాశిల్పి అంత గొప్పగా, అంత అందంగా ప్రతి ప్రాణిలో అటువంటి ఒక గొప్ప శక్తిని నిబిడీకృతం చేసింది? అది వికసనం. ఆ వికసనము ఈ శబ్దస్పర్శరసరూప గంధములను అన్ని ప్రాణులలో పెట్టిన కారణం చేతనే సుఖదుఖములు ఉన్నాయి. మీకు నేను ఒక్క మాట చెప్పాలంటే, ఇందాక చెప్పే కదా చిజ్జడ గ్రంథి. ఈ శరీరం ఉన్నది. ఈ శరీరము నాకు ఆకలి వేసింది, ఆరోగ్యం. అన్నం దొరకలేదు, దుఃఖం. ఆకలి వేయడం ఆరోగ్యం, ఆకలి వేయకపోతే అనారోగ్యం. ఆకలి వేసింది, తినడానికి లేదు, ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నాడు కాదు. అందుకే లక్ష్మి కన్నా ముందు ఎవరుంటారు అంటే అలక్ష్మి ఉంటుంది అంది శాస్త్రం. అలక్ష్మి అంటే సంసారం, జ్యేష్ఠాదేవి, ఆవిడ కన్నా ముందు పుట్టింది. అందుకే లక్ష్మీదేవి ఎంత శోభస్కరంగా ఉంటుందో జ్యేష్ఠాదేవి అంత అపవిత్రమైనటువంటి స్థితిలో ఆవిష్కరింపబడుతుంది. మహావృద్ధురాలైనటువంటి స్థితిలో చేతిలో చీపురకర్ర పట్టుకుని గాడిద మీద ఎక్కి కాకి ఆ పతాకం మీద
అధివసించి ఉండగా పతాకాన్ని పట్టుకుని ధ్వజాన్ని పట్టుకుని వెడుతూ ఉంటుంది. ఆవిడ యొక్క భర్త పేరు దుస్సహుడు, కొడుకు పేరు అధర్ముడు. అంటే ఆవిడ కానీ ఉన్నదా, ముందుండేది అదే. ఇది మీరు బాగా పట్టుకోవాలి. అందుకే శ్రీ సూక్తం ఏమంటుందంటే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం అభూతిమ సమృద్ధించా సర్వాన్ నిర్నుదమే గృహాత్ అంది. అమ్మా, నువ్వు చెయ్యవలసింది ఏమిటో తెలుసా? అనుగ్రహం ఒక్కటి అంటే వస్తు సంపత్తిని ఇవ్వడం కాదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వస్తు సంపత్తి ఐశ్వర్యము కాదు. మీరు అనుభవిస్తేనే, అనుభవించగలిగితేనే లక్ష్మి. ఇంట్లో ఏసీ ఉంది, వేసుకుంటే పడిశం పడుతుంది. ఎందుకు పనికి వస్తుంది? విసురుకుంటూ వీధిలో పడుకోవాలి. ఇంట్లో కావలసినన్ని పళ్ళు ఉన్నాయి, తింటే షుగర్ లెవెల్ పెరుగుతుంది. ఎందుకు పనికి వచ్చే పళ్ళు? భార్య ఘమఘమలాడుతూ చింతకాయ పచ్చడి చేసి పెడుతుంది, తింటే రక్తపోటు పెరుగుతుంది. ఎందుకు పనికి వచ్చింది ఆ చింతకాయ పచ్చడి? ఇంత చక్కటి ఇల్లాలు ఇంత బాగా చేస్తుంది, కానీ తినే ప్రాప్తం లేదని ఏడవడానికి పనికొచ్చింది. అందుకే శ్రీ సూక్తం ఏమడిగిందంటే, అమ్మ ముందు అలక్ష్మిని పరిహరించు, దాన్ని తీసేసేయి. అది పోవాలి. పోతే అనుభవించేటటువంటి అదృష్టం మిగలాలి. అది లక్ష్మి. అలక్ష్మి తొలగి లక్ష్మి రావాలి. అందుకే ఏది కావాలి అంటే అలక్ష్మి ఉన్నది. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం. నా కొరకు నువ్వేం చెయ్యాలి అంటే, అలక్ష్మి జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉన్నదో నీకన్నా ముందు పుట్టినది, ఆవిడ ఉన్న చోట క్షుత్ అంటే ఆకలి, పిపాస దాహం, ఇవి మలం అంటే మలినమైనటువంటి గుణములు. ఇవి మనిషికి విపరీతమైన బాధ కల్పిస్తాయి. బాధ కల్పిస్తాయన్న మాటని మీరు ఒక్కలా కేవలం శరీర సంబంధంగా అర్థం చేసుకోకూడదు. ధర్మము పతనమైపోతుంది. అది అక్కడ పెద్ద ఇబ్బంది. తిరుక్కురళ్ళలో మహానుభావుడు ఆయన చెప్పినట్లుగా, అసలు ఎక్కడైతే ఆకలి, ఎక్కడైతే దాహము విపరీతమైపోతాయో ఉత్తర క్షణం ఏది పోతుంది అంటే ధర్మం పోతుంది. విపరీతమైన ఆకలితో ఉన్నాడు ఒకడు, వాడికి ఏమీ దొరకలేదు, ఇక ప్రాణం పోయేటట్టుంది. వాడు ఓర్చడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరింట్లోనైనా దూరైనా సరే తినేస్తాడు. కొట్టండి, మీరు కొడుతున్నా సరే తినేస్తాడు. దాన్ని తినేని వాడిని కొట్టండి అంటాడు. వాడు తట్టుకోలేడు. ధర్మం తప్పిపోతుంది, వెంటనే దొంగతనం చేస్తాడు. దాహం, నీళ్లు దొరకట్లేదు, ఎక్కడా నీరు దొరకట్లేదు అనుకోండి, ఒకడి దగ్గర నీళ్లు ఉన్నాయి అని తెలిస్తే వాడిని చంపి నీళ్లు తాగడానికైనా వెనకాడరు. అందుకే అలక్ష్మి అన్న మాటకు అర్థం కేవలంగా ఒకడి బాధ అని అర్థం చేసుకోకూడదు. సమాజమునందు పెరిగేటటువంటి అశాంతికి కారణం అది. అంతేకాదు, అసలు ధర్మచక్రం ఆగుతుంది ఇవి దొరకకపోతే. ఎప్పుడైతే పిపాస, దాహం, నీరు దొరకలేదో ధర్మం పోతుంది. నీళ్లు లేవు, స్నానం ఎలా? స్నానం చేయలేరు. స్నానం లేదు, శౌచం లేదు. శౌచం లేదు, ఉత్తమ కర్మ లేదు. ఓ సంధ్యావందనం చేయాలి, కేశవాయ స్వాహ అనాలంటే నీళ్లు ఉండాలా? నీళ్లు లేకుండా మీరు ఆచమానం ఎలా చేస్తారు? కుదరదు. నీరు లేదు, ధర్మం పోయింది. తినడానికి లేదు, ధర్మం పోయింది. ధర్మం పోయింది, అసలు మనుష్య ప్రాణి ఉండి ప్రయోజనం లేదు. ధర్మం అన్న మాట అన్వయం ఏదే మనుషుడికే, మిగిలిన వాళ్ళకు ఉండేటటువంటిది కేవలం పశుధర్మం అంతే. ఆకలేస్తే మీద పడి తినేస్తుంది అంతే కుక్క. అంతేగాని అయ్యో గుళ్ళోకి పట్టుకెడుతున్న పులిహారని అదేం ఆగదు. లేక పాపం ఏ ఒక్క రూపాయి కాసు లేదు, ఉన్నదాంతో ఏదో అమ్ముకోవడానికి మధుర పదార్థాలు చేసి పట్టుకెడుతున్నారని కుక్క ఆగదు. పిల్లవాడు ఏడుస్తూ చేతిలో దొరికిన మధుర పదార్థం పట్టుకెడుతుంటే మీద పడి లాక్కు తినేస్తుంది అంతే. అది పశుధర్మం. పశుధర్మో నమే ప్రీతిం అంటుంది దేవి భాగవతంలో మహాతల్లి సత్యవతీదేవి. అలా ధర్మము లుప్తం ఎప్పుడైపోతుందంటే లక్ష్మి తొలగి అలక్ష్మి ప్రబలిపోతే. అందుకని శ్రీ సూక్తంలో ఏమని ప్రార్థన చేస్తారంటే, అమ్మ సృష్టి యందు వికసనం ఉన్నది, సృష్టి యందు సుఖమనుభవించడానికే నువ్వు ఇన్నిటిని ఉంచావు. బ్రహ్మాండమునందు సుఖస్థానముల నుంచి పిండాండమునందు జ్ఞానేంద్రియములు ఉంచింది ఆవిడ. ఒక జలపాతం సృష్టించింది చూడరా కట్టితో, ఓ ధ్వజస్తంభం ఇచ్చింది చూడు కట్టితో, ఓ రామాయణం ఇచ్చింది విను చెవితో, ఓ వీణానాదం ఇచ్చింది విను చెవితో, ఓ మంచి పాట ఇచ్చింది అనుభవించు. ఏది అనుభవించినా మూలాన్ని తెలుసుకుని అనుభవించు. ఇది భగవతి ఇచ్చిన అనుగ్రహం. ఈ కంటితో చూస్తున్నానంటే ఆ అనుగ్రహానికి అగ్ని పరీక్ష ఏంటి? దీనితో ఆవిడ చూడమన్నవి తప్ప ఆవిడ చూడద్దన్నది నేను చూడను. అది నియంత్రణ, అది ఆవిడ చూసే పరీక్ష. అందుకే విహిత కర్మ గొప్పదా నిషిద్ధ కర్మ గొప్పదా అంటే, విహిత కర్మాచరణము కన్నా నిషిద్ధ కర్మ భంజనము చాలా కష్టం.
నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో. విహిత కర్మాచరణము అంటే అయ్యా రోజు స్నానం చేయండి, మీరు తెల్లవారుజామున 6 అయ్యేటప్పటికే కనీసం స్నానం చేయండి అన్నాను అనుకోండి, మీరు ఎలాగో అలా చేసేస్తారు. కానీ అయ్యా మీరు స్నానం చేసేటప్పుడు మాత్రం నేను మీకు జ్ఞాపకం రాకూడదు అన్నాను అనుకోండి, మీ తరం కాదు. ఏది చెయ్యొద్దన్నానో అది చెయ్యకుండా ఉండడానికి చాలా సమర్థత కావాలి. ఏది చెయ్యమన్నానో అది చెయ్యడానికి భయమో భక్తో రెండింటిలో ఏదో ఓటు ఉంటే చాలా అయిపోతుంది. కానీ నిషిద్ధ కర్మని భంజించడం అంత తేలిక కాదు. అది భక్తి బాగా దృఢతరమైతేనే నిషిద్ధ కర్మని ఆపగలడు. అందుకే అలక్ష్మి తొలగితే తప్ప లక్ష్మి స్థిరత్వాన్ని పొందదు. అందుకే శ్రీ సూక్తంలో ముందు ఏమడుగుతారంటే చుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం. అనుభవంలోకి వచ్చినది ఐశ్వర్యమైతే మీరు ఒక్క విషయం ఆలోచించండి, అసలు ఆ లక్ష్మీదేవి యొక్క వైభవంలో ఉండేటటువంటి గొప్ప రహస్యం ఎక్కడుంది అంటే కేవలముగా ఈ శరీరముతో అనుభవించేవి ఏవున్నాయో అవే అన్ని వేళలా లక్ష్మి కాదు. నేను తిన్నది లక్ష్మి, నాకు భోజనం దొరికింది, అష్టైశ్వర్యాల్లో అదొకటి. వేళ పట్టున కావలసినటువంటి రుచికరమైన షడ్రసోపేతమైనటువంటి భోజనం లభించడం అష్టైశ్వర్యాల్లో ఒకటి. లభించింది, నేను తిన్నా, సుఖం. నీళ్లున్నాయి, తాగా, సుఖం. నేను పడుకోవడానికి మంచి పాన్పు ఉంది, పడుకున్నా, సుఖం. అంతేనా? కాదు, ఇంకా ఉంది సుఖం. ఏమిటో తెలుసా? ఇవన్నీ ఎవరివ్వాలి? ఆవిడివ్వాలి. అందుకే శ్రీ సూక్తంలో వీటికి జాబితా చెప్పారు. తామ్మావహజాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం. అహం నాకు విందేయం, అమ్మ ఈ యస్యాం ఏ లక్ష్మిని నేను కీర్తిస్తున్నానో ఆ లక్ష్మి నాకు ఇవ్వాలి. ఏమివ్వాలి? హిరణ్యం, నాకు బంగారం ఇవ్వాలి. అక్కడతో సరిపోతుందా? కాదు. తామ్మావహజాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గాం. గాం అంటే ఆవులు కావాలి. ఎందుకు? ఆవు ఇంట్లో ఉందనుకోండి, ఒక్కసారి నిద్ర లేవగానే ప్రదక్షిణం చేస్తే పరదేవతకి ప్రదక్షిణం చేసినట్టు. ఆవు ఇంట్లో ఉందనుకోండి, ఇంత గ్రాసం పెడితే పరదేవతకి మహానైవేద్యం పెట్టినట్టు. ఒక ఆవు ఇంట్లో ఉన్నది అనుకోండి, అది ఎక్కడ తిరిగిందో అది పరమ పవిత్రమైనటువంటి భూమి. భూమి యందు దోషం ఉంటుంది. అందుకే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తే మేం కట్టుకున్న ఇల్లే కదండి, ఈశాన్య భాగంలో కలచబెట్టేస్తానంటే కుదరదు. ఆవు పేడ తెచ్చి అలికి అని ఉంటుంది కల్పంలో. ఎందుకని అంటే భూమి శుద్ధి దేని చేత అవుతుంది అంటే గోమయం చేత అవుతుంది. భూమిని శుద్ధి చెయ్యగలిగినటువంటి శక్తి గోమయంలోకి వెళ్ళింది అంటే అది లక్ష్మి. అందుకే ఆవు పేడ యందు లక్ష్మి ఉన్నది. ఆ వైభవము, ఆ శోభ ఎక్కడున్నదో అవన్నీ కూడా లక్ష్మీదేవిగానే సంకేతింపబడతాయి. అయినప్పుడు ఇప్పుడు ఆ తల్లి కానిదేది? కాబట్టి నాకు గావోం గాం నాకు కావాలి ఆవులు. అలాగే నాకు గుర్రములు కావాలి. ఎందుకు గుర్రములు అంటే వాహనం ఉన్నదనుకోండి, అదొక భోగం. తాను కాలినడకన నడిచి వెళ్ళాడు, చక్కగా వాహనంలో ఎక్కి కూర్చుంటాడు, ఆ వాహనంలో వెళ్ళిపోతాడు. వాహనం యోగం. అందుకే మీరు చూడండి, సంతాన యోగం, వాహన యోగం అంటారు. యోగం అన్నదానికి అర్థం ఏమిటంటే ఇంతకుముందు లేనిది ఇప్పుడు వచ్చినది, అది లక్ష్మి. ఇంతకుముందు వాహనం లేదు, కాలినడకన వెళ్ళేవాడు. ఇప్పుడు ఓ వాహనం వచ్చింది, వాహనంలో వెడుతున్నాడు. ఇప్పుడు వాహన యోగం పట్టిందండి ఆయనకి అంటారంటే కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చినది ఒక భోగం, ఉన్నది జారిపోకుండా ఉంటే అది లక్ష్మి, క్షేమం. యోగం కొత్తగా వచ్చింది, క్షేమం ఉన్నాయి. యోగము క్షేమము రెండూ లక్ష్మీ కటాక్షం. ఉన్న వాటిలో జారిపోయింది అనుకోండి, ఏదో ప్రధానమైంది, ఏడవలా వద్దా? ఇప్పుడు ఏడవవలసిన అవసరం లేదు, సంతోషించడానికి కారణం ఉంది. ఈ రెండు సుఖాలకి కారణం ఎవరంటే ఆవిడే. ఆవిడ అనుగ్రహం ఉంది, యోగము క్షేమము కల్పిస్తుంది. అందుకనమ్మా నువ్వు నాకేమివ్వాలో తెలుసా? హిరణ్యం గావోం గాం అశ్వం పురుషానహం. అహం నాకు పురుషాన్, నాకు అనేక మంది పురుషుల్ని, అనేక మంది పురుషులను అన్న మాటకు అర్థం ఏమిటి అంటే నేను ఒక్కడనుగా ఉండకూడదు. నేనున్నాను అంటే నాకు ఏ పని పడుతుందో, నాకు ఏ అవసరం కలుగుతుందో యజమాని సంతోషించాలని నా కొరకు చెయ్యడానికి అనేక మంది దాసదాసీజనం ఉండాలి. నాకు నేను వాహనం ఎక్కుతానేమో, ఎప్పుడు వాహనాన్ని నడపడానికి చోదకుడు సిద్ధంగా ఉండాలి.
ఏ సమయంలోనైనా నేను కిందకి దిగచ్చు, దిగ్గానే గబగబా ఎక్కండయా అని కూర్చోబెట్టి ఎక్కడికి తీసుకెళ్ళమంటారు అని నేను చెప్పిన ప్రదేశానికి క్షేమంగా నన్ను తీసుకెళ్ళగలిగినటువంటి ఒక చోదకుడు కావాలి. అలాగే నేను ఒక వాహనం ఎక్కి ప్రయాణం చేసేటప్పుడు ఆ వాహనం చల్లగా ఉండాలి, బయట ఎండగా ఉన్నా చల్లగా ఉండాలి, అందులో నేను వినాలనుకున్న పాట వినపడాలి. ఇవన్నీ లక్ష్మి కాదండి, ఎన్ని భోగాలు అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఒక వాహనంలో. కాబట్టి అశ్వం, గుర్రం అన్నమాట వాహనానికి సంకేతం. నేను ఈ భోగాలన్నీ అనుభవించాలి, ఈ సుఖాలన్నీ అనుభవించాలి. పురుషానహం, నాకు దాసదాసీజనం కావాలి. నేను డోలోత్సవం చెయ్యాలనుకున్నాను, అనుకుని ఓ ఉయ్యాల సిద్ధం చెయ్యాలి. ఫోన్ తీసి ఒక్క మాట చెప్పేటప్పటికి గబగబా ఎక్కడి నుంచో ఉయ్యాల పట్టుకుని ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. గబగబా తీసుకొచ్చి ఉయ్యాల పెట్టేస్తారు, అది అలంకారం చేస్తారు, సిద్ధం చేసేస్తారు, అందులో ఉత్సవమూర్తుల్ని పెట్టేస్తారు. ఆ వెంటనే ఇక్కడ కూర్చుని ఒక్క ఫోన్ చేసేటప్పటికి పాట పాడేవాళ్ళు రావాలి, నృత్యం చేసేవాళ్ళు రావాలి, వేదం చెప్పేవాళ్ళు రావాలి, మంగళవాద్యం చేసేవాళ్ళు రావాలి. రావాలి అంటే తన మాటకంత విలువ కావాలి. ఆ విలువగా నిలబడి సంభారములను సమకూర్చుకోగలిగిన స్థితి లక్ష్మిగా నాకు అనుగ్రహం రావాలి. ఇది పురుషానహం. ఇవి నేను పుణ్యకార్యములు చేయడానికి పనికి రావాలి. ఆవిడ అనుగ్రహించింది అనడానికి తార్కాణం ఇదిగో ఇవాళ ఆఖరణ జరిగేటటువంటి కార్యక్రమం, అందుకు ఆ కార్యక్రమంతో అనుసంధానం చేయడం. కాబట్టి విందేయం పురుషానహం అక్కడతో సరిపోతుందా? నువ్వు అనుభవించడానికి ఉంటే సరిపోతుందా? కాదు అమ్మా, నాకు నువ్వు ఇంకా కొన్ని ఇవ్వాలి. ఏమిటో తెలుసా? అశ్వదాయి చ గోదాయి ధనధాయి మహాధనే. నాకు గుర్రములు కావాలి, గోవులు కావాలి. వీటితో సరిపోదు. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాజ విగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం. అమ్మా, నాకు ఇంకా ఏం కావాలో తెలుసా? నాకు పుత్రులు కావాలి, పౌత్రులు కావాలి. నాకు నేను పితృరుణం నుంచి విముక్తి పొందాలి. ఎప్పుడు శరీరం ఇలా ఉండిపోతుందా? ఉండిపోదు. కాబట్టి నాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నేను ఇలా భుజం మీద చెయ్యేసుకుని నడవడానికి నాకు కొడుకు కావాలి. నేను బడలిపోతాను ఒక రోజున. ఆ రోజున నేను వెళ్ళి కూర్చుని పూజ చెయ్యలేకపోవచ్చు. నేను ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే నా పనుపున పూజామందిరంలో కూర్చుని పూజ చేసి నా గోత్రనామాలు చెప్పే కొడుకు కావాలి. పుత్రగాత్ర పరిష్వంగమని తండ్రికి సుఖాలలో కల్లా సుఖం ఏమిటి అంటే కొడుకుని ఆలింగనం చేసుకోవడం. కాబట్టి కొడుకు నేను ఒక చూరు కిందే బ్రతకగలిగినటువంటి అదృష్టం కలగాలి. అమ్మ, నాకు ఇవన్నీ కావాలి. పుత్ర పౌత్ర, కొడుకు పుట్టాడు, కొడుకు పెద్దవాడయ్యాడు, కొడుక్కి పెళ్లి చేశాడు, కోడలు వచ్చేసింది. ఆ కొడుకు కోడలు అలా ఉండిపోయారు, పక్క తొక్కబట్టలేదు, అంటే పక్క తొక్కే పిల్లలు లేరు. ఇంట్లో ఉన్న భోగ పరికరాలన్నీ ఎంత బాధాకరంగా ఉంటాయి. ఒక్క వస్తువు పాడవదు, ఓ బొమ్మ విరిచేసేవాడు లేడు, పక్క దుప్పటి తొక్కేసేవాడు లేడు, ఇంట్లో వస్తువులు పాడు చేసేవాడు లేడు, అమ్మా నాకు ఇది కావాలని అడిగేవాడు లేడు, పిల్లల ఏడుపు వినపడదు, రాత్రి నిద్రపోనిచ్చాడు కాడని చెప్పుకునే అవకాశం లేదు, బతుకు బరువు అయిపోతుంది. అందుకే మనిషికి పరమేశ్వరుడిచ్చిన గొప్ప కటాక్షం ఏమిటో తెలుసా? లక్ష్మీ కటాక్షం. వృద్ధాప్యం వచ్చిన తరువాత ఈశ్వరుడు, అమ్మవారు గొప్ప అనుగ్రహాలు రెండిస్తుందిట. ఏమిటి అంటే అల్లుడితో కలిసి భోజనం చేయడం, మనవలతో కలిసి ఆడుకోవడం. కొడుకు పెద్దవాడైపోయాడు, కానీ ఇప్పుడు ఆ కొడుకు ఎలా ప్రవర్తించేవాడో, ఎలా ఆడుకునేవాడో అలాగే ఆ పోలికలతో మనవడు ఆడుకుంటుంటే తాతగారు కుర్చీ వేసి కూర్చున్నారనుకోండి, అంతటి గొప్పవాడు తాత, అంత ఐశ్వర్యాన్ని సమకూర్చాడు. ఆ మనవడికి సైకిల్ ఇచ్చింది తాతే, అంత వృద్ధిలోకి తీసుకొచ్చాడు. కానీ తాతకి భయం, వాడు పడిపోతాడేమోనని. వాడు సైకిల్ వేసుకుని ఇట్నుంచి అటు తొక్కుతూ ఇటు తాత వంక చూస్తుంటాడు. తాత ఎలా తొక్కుతున్నానో చూసావా సైకిలు అని. తాత ఇలా చూసి, ఒరే పడిపోతావురా, చూసి తొక్కరా అంటుంటాడు. ఇప్పుడు తాతగా ఉండిపోతే ఈ ఆనందం ఏది? వాడు సైకిల్ నన్ను చూసి తొక్కుతాడండి వీధిలో కూర్చుంటే, వాడు పడిపోతాడని నాకు భయం. ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? మనవడు ఆడుకుంటుంటే 70 ఏళ్ళు బతికే తాత 90 ఏళ్ళు బతుకుతాడు ఆ మనవణ్ణి చూసుకొని. అల్లుడు ఇంటికి వచ్చాడు అనుకోండి, ఓపిక ఉన్నా లేకపోయినా ఇల్లాలు ఏం చేస్తుందంటే అల్లుడు భోజనానికి వచ్చాడని ఇంకో ఆధారం వండుతుంది. అల్లుడితో కలిసి మామగారు భోజనం చేస్తున్నారు అనుకోండి, ఇవాళ మీరు తినకండి, అనారోగ్యం మీకు మంచిది కాదని ఏమంటుంది? అల్లుడితో తింటున్నప్పుడు సరే వేసుకోండి అని వేసేస్తుంది. అందుకే అల్లుడితో భోజనం, మనవడితో ఆట అమ్మవారి ఇచ్చినటువంటి మహదైశ్వర్యం అంటారు వృద్ధాప్యంలో.
అందుకని అమ్మ నా కొడుకు దగ్గర ఆగిపోకూడదు అంటే నేను కూడా దీర్ఘాయుష్మంతుణ్ణి కావాలి అని అడగడం అందులో. కాబట్టి పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్త్యస్వాజ విగోరథం, నాకు ఏనుగులు కావాలి. ఏనుగులు ఎందుకు అంటే అది క్షత్రియుడిని ఉద్దేశించి చెప్తున్న మాట. క్షతము అన్న మాటకు అర్థం ఏంటంటే గండి అని ఒక అర్థం, పక్కకి వెళ్ళిపోయేటటువంటి స్థితి అని. దాని నుంచి ఉద్ధరింపబడడానికి ఏనుగు అంటే లోపల జ్ఞానైశ్వర్యం కావాలి అని అన్వయం. కాబట్టి బాహ్యంలో ఇంటి ముందు ఘేంకరించేటటువంటి ఏనుగులు కావాలి. ఏనుగును అందరూ భరించనూ లేరు, ఏనుగు మీద అందరూ ఎక్కనూ లేరు. ఏనుగు మీద ఎక్కాడు అంటే అదొక గొప్ప ఐశ్వర్యం. ఏనుగు మీద ఎక్కాడు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండగలిగినటువంటి లక్షణం కూడా ఉండడం అంతకన్నా గొప్ప లక్షణం. ఎందుకంటే ఏనుగు ఎక్కాడంటే సామాన్యుడు కాడు. ఏనుగు ఎక్కాడు అనుకోండి, ఆయన ఎవరు? మహారాజు అయి ఉండాలి, చక్రవర్తి అయి ఉండాలి, ఏనుగుని పోషించుకోగలిగిన వాడు అయి ఉండాలి. అంటే ఎంతటి ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యానికి ఉండే పెద్ద బాధ ఏమిటంటే అది కళ్ళు నెత్తి మీదకి తీసుకెడుతుంది. ఇప్పుడు అది తీసుకెళ్ళింది అనుకోండి కింద పడిపోతాడు. అందుకే ఏనుగు ఎక్కిన వాడికి వినయం ఉంటే దాని మీద పద్యం చెప్తాడు. అల్లసాని పెద్దనగారు అనుచరిత్ర చేస్తూ ఎదురైనచో తన మదకరీంద్రముడిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే మనుచరిత్రం బందుకొను వేళ పొరమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పెండేరమునకీవె తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అని చెప్పుకున్నాడు. పెద్ద రాయలవారు మదగజం మీద వెళ్ళిపోతుంటే అల్లసాని పెద్దనగారి వీధిలో నడిచి వెళ్ళిపోతుంటే గబగబా ఏనుగు దిగి ఒరేయ్ ఈయన్ని కూడా ఎక్కించండి అనేవాడు కాదు. ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే కిందకి దిగి ఓ పెద్దనగారు నడిచెడుతున్నారు రండి అని చేయిచ్చి ఆయన ఎక్కించి తాను ఎక్కేవాడు. అంతేకాదు మనుచరిత్రం బందుకొను వేళ పరమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే, మనుచరిత్రని తాను అంకితం అందుకునేటప్పుడు పెద్దనగారు కూర్చున్న పల్లకిని తన భుజం మీద పట్టి మోశాడు. బిరుదైన కవిగండ పెండేరమునకి వెతగునని తానే పాదమున తొడగే. ఆయన మహారాజు, చక్రవర్తి, సాహితీ సమరాంగణ సార్వభౌముడు. అటువంటి వాడు పెద్దనగారి ఎడమ పాదం పట్టుకుని గండపెండేరం వేశాడు. నీ అంత మనగాడు ఎక్కడున్నాడయా? ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు. ఆ ఏనుగెక్కినంత వినయం. ఈ రెండు ఎక్కడ కలిశాయో అక్కడ లక్ష్మీదేవి యొక్క తాండవం. అంటే స్థిర నివాసం చేస్తోందని గుర్తు. డబ్బు ఉంది, అహంకారం లేదు. డబ్బు ఉండి అహంకారం లేదంటే లక్ష్మి స్థిర నివాసంగా ఉంది అని గుర్తు. అక్కడ లక్ష్మి ఉంది, అహంకారం వచ్చింది, కదలడానికి సిద్ధంగా ఉందని గుర్తు. అందుకే భాగవతంలో ఆ కుబేరుడి యొక్క కుమారులు నలకోపర మణిగ్రీవులకి శాపం ఇచ్చేటప్పుడు నారద మహర్షి అంటారు, కలవారి సుతులమనుతును కలకంటుల తోడకూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల కావరమణగించి బుధుల చేర్చుట యొప్పున్. వీళ్ళకి డబ్బున్న వాళ్ళు అవడం వల్ల అహంకారం తలకెక్కింది. వీళ్ళ ఐశ్వర్యం తీసేసి మద్ది చెట్లై పడిపోతే వీళ్ళకి తెలిసి వస్తుంది అనుకున్నాడు. కాదు కాదు, కొంతమందిని చూడండి ఐశ్వర్యం ఉంటుంది కానీ ఎంత వినయంగా ఉంటారు. ఆ ఐశ్వర్యం వాళ్ళని పాడు చేయదు, పరమ వినయంగా ఉండడానికి కారణమవుతుంది. అంటే ఏమిటంటే లక్ష్మి స్థిర నివాసమై ఉన్నది. అది వెళ్ళిపోయే లక్ష్మి కాదు, ఉండే లక్ష్మి. అది వాళ్ళని పాడు చేయలేదు, వాళ్ళని అలాగే నిలబెట్టింది. అది భగవద్విభూతి. కాబట్టి అమ్మా నాకు కేవలం నేను అనుభవించడం కాదు, ఏదో ఇవాళ అనుభవించి రేపు శరీరం వెళ్ళిపోవడం కాదు, దీర్ఘాయుష్మంతుడై ఉండాలి. దీర్ఘాయుర్దాయం లేదనుకోండి, దీర్ఘాయుర్దాయం లేకపోతే ఎన్ని ఉంటే మాత్రం ఏమిటి సుఖం? భార్య ఉంది, ఓ కొడుకున్నాడు, అర్ధాయుష్గా వెళ్ళిపోయాడు, వీళ్ళందరూ ఎంత బాధపడతారు? కాబట్టి దీర్ఘాయుర్దాయం ఉండాలి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, చిరంజీవన్నే వక్షపిత పశు పాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. అమ్మవారిని స్తోత్రం చేసిన వాడికి, అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్న వాడికి అమ్మవారి ఇచ్చేటటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటంటే దీర్ఘాయుష్మంతుణ్ణి చేస్తుంది. ఆ ఆయుర్దాయం ఉంది, మంచాన పడున్నాడు, లేవలేడు, అలా ఉంటాడు. ఉండడం ఉన్నాడు, ఆయన మలమూత్రములను ఆయన విసర్జించాడు, తనంత తాను విసర్జించుకోలేడు, లేచి వెళ్ళలేడు, తన పదార్థాన్ని తాను తినలేడు. ఎవరో వచ్చి పెట్టాలి, ఎవరో తీసుకెళ్ళాలి మరుగుదొడ్లోకి. ఉపయోగమా? కాదు. ఆయువుకి పక్కన ఆరోగ్యం ఉండాలి.
ఆరోగ్యముతో కూడినటువంటి ఆయువు వలన పుణ్యకర్మ చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇది లక్ష్మి. ఇక ద్రాపేయంధస్పతే దరిద్రం నీలలోహిత అని అడుగుతారు ఎదుర్వేదంలో. అమ్మా, నాకు కేవలముగా ఈ శరీరం ఉండడం, శరీరము దీర్ఘాయుష్మంతంగా ఉండడం కాదు, ఇది ఆరోగ్యంతో ఉండాలి. ఆరోగ్యంతో ఉండడం ఎందుకు? ఊళ్ళో వాళ్ళందరినీ బాధపెట్టడానికి కాదు, దీంతో మంచి మంచి పనులు చేసుకోవడానికి అవకాశం కలగాలి. ఇది 1 గంట తాళలేదు. అన్నం పెట్టకపోతే 1 గంట ఆలస్యం అయిందనుకోండి, పడిపోతుంది, కళ్ళు తిరిగిపోతాయి, ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది. ఇంకెందుకు, ఏం చేస్తాడు పాపం దాంతో? గాజుకాయ. అలా ఉండకూడదు. ఆరోగ్యంతో ఉండి ఏ ఆటు పోటు తట్టుకొని నిలబడి ఈశ్వరుడి యొక్క సేవ చెయ్యగలిగినటువంటి స్థితి నాకు కావాలి. అది నాకు ఇయ్యి. కేవలం నేనొక్కడిని అనుభవించడం కాదు, నేను మనసుతో అనుభవించే సుఖాలు కావాలి. ఏమిటవి? ఇదే పుత్ర పౌత్ర ధనం ధాన్యం. నాకు పుత్రులు కావాలి, పౌత్రులు కావాలి, గొర్రెలు కావాలి, మేకలు కావాలి. అడిగారు వేదంలో, శ్రీ సూక్తంలో అడిగారు. అమ్మా, నాకు ఇవన్నీ కావాలి, ఇవన్నీ నాకు ఇయ్యి. ఇవన్నీ నాకు ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం వై సన్నిధత్స్వ యాసా పద్మాసనస్తా విపుల కటితటీ పద్మపత్రాయతాక్షి. ఎందుకు ఆవిడ నడువుని వర్ణించడం ఎందుకు? విపుల కటితటీ, ఆమె కూర్చున్నప్పుడు ఆమె నడుము సన్నగా ఉందని వర్ణించడం. ఏమిటి దాని అర్థం అంటే, నిన్ననే మీతో మనవి చేశా కనకధారా స్తోత్రం గురించి చెప్తున్నప్పుడు, గత జన్మలలో చేసుకున్న పుణ్యకర్మ లేదు, ఈ జన్మలలో సుఖాలు అనుభవించడానికి ఐశ్వర్యం లేదు, లోపల కోరికుంది, బయట సంపత్తి లేదు, ఒకవేళ సంపత్తి ఉన్నా అనుభవించడానికి అవకాశం లేదు, దేహారోగ్యం లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఆవిడ్ని అడగాలి. మరి ఆవిడ చేసిన పుణ్యకర్మ లేదు కదా, నీకు ఎలా ఇస్తాను అందనుకోండి. కర్మ గొప్పదా, ఆవిడ గొప్పదా? కర్మే గొప్పది. చేసిన కర్మకే ఫలితాన్ని ఇవ్వాలి అంటే అప్పుడు భగవతి యొక్క గొప్పతనం ఎక్కడుంది? ఇంకా కర్మ ఫలితాన్ని ఇవ్వకుండా ఆపి ఉత్తమ ఫలితాలను ఇవ్వగలిగినటువంటి శక్తి అమ్మవారిది. ఆవిడ ఇవ్వగలదు. అప్పుడే ఆవిడ మహారాజ్ఞి. ఆవిడ కన్నా కర్మ చిన్నదయ్యి ఉంటుంది. అందుకే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపద అంటే మనకి తెలియకుండా వచ్చేస్తుంటుంది. వచ్చేస్తున్న ఆపదని తొలగించి ఆపద స్థానంలో మనకి సంపదనివ్వాలి. ఎవరు ఇవ్వగలడు? ఆపద దేనివల్ల వస్తుంది? గతంలో చేసుకున్నటువంటి పాపం వల్ల వస్తుంది. ఆ పాపం ఏం చేశాను నాకు తెలియదు, కానీ వచ్చేస్తోంది ఆ పాపానికి ఫలితం. ఇప్పుడు వీడు భక్తితో బతుకుతున్నాడు. వీడిని బాధ పెడితే ఏడుస్తాడు. ఏడవడం నా వంక తిరిగి ఏడుస్తాడు. ఈశ్వరా, నన్ను ఎందుకయ్యా ఇంత ఇబ్బంది పెట్టావు? నేను గతంలో పాపం చేస్తే క్షమించరాదా తండ్రి? నన్ను ఇంత బాధ పెట్టాలా అని అడుగుతాడు. నేను తప్పులు చేశానని ఒప్పుకున్నాడు. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శశశైల శిఖామణే. తెల్లవారి లేస్తే చెప్తున్నాడు. ఇన్ని చెప్తున్నా కూడా నేను వాడిని బాధ పెడితే వాడు నన్ను ఉద్దేశించి ఏడిస్తే ఏమన్నాం? ఆయన అలా అనుకోవడం ఆయన యొక్క దయ. అందుకే సనాతన ధర్మానికి ప్రాణం ఎక్కడుంది అంటే ఈశ్వర కారుణ్యమునందు ఉన్నది. ఈశ్వరుడు కరుణామూర్తి కాడనుకోండి, ఆయన ఎందు దయ లేదనుకోండి, ఉత్తర క్షణంలో కర్మ గొప్పదైపోతుంది. నేను అలా దయ వహించను. ఎవడు చేయమన్నాడు నిన్ను గత జన్మల్లో? అనుభవించు అన్నాడు అనుకోండి. అప్పుడు ఆయన ఒక పట్టాన లొంగడు, ఏమీ ఇవ్వడు. ఏమీ ఇవ్వనటువంటి వాడు ఈశ్వరుడైపోతే ఆయన ఎంత సమర్థుడైతే మాత్రం మనకేమిటి ఉపయోగం? లోకంలో వచ్చినటువంటి రోగి మీద విసుక్కునేటటువంటి వైద్యుడు, నడవడి తెలియనటువంటి శిష్యుణ్ణి చూసి విసుక్కునే గురువుగారు, అవతలవాడి యొక్క పాపములు చూసి దయ పొందని పరమేశ్వరుడు, ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. శిష్యుడు ఇంతకుముందు ఏదో తెలియదు, ఏవో తప్పులు చేశాడు. అయ్యా, మీ మాటలు విన్నానండి, నా మనసు మార్చుకున్నాను, పూర్వంలా నేను బ్రతకాలనుకోవట్లేదు, నేను ఇప్పుడు సక్రమంగా బ్రతకాలనుకున్నాను, నన్ను ఎలా బ్రతకమంటారు అని అడిగాడు. ఏం చేశావు గతంలో? నీకెందుకు ఆ విషయాలు? వాడు మారానని చెప్తున్నాడు. నీ గతం నాకెందుకా? ఇప్పుడు నువ్వు ఈశ్వరాభిముఖ్యం పొందావు, శ్రీరామనామం రాయి రోజు, అదే నిన్ను రక్షిస్తుంది. ఒక్క మంచి మాట చెప్పు. శిష్యుడి గతం గురించి ఆలోచన చేసి ఎంతసేపు శిష్యుడు ఉద్ధరింపబడడానికి అవకాశం లేదని మాట్లాడిన గురువు వలన ప్రయోజనం ఉండదు. రోగి అన్నవాడు ఎప్పుడూ రోగం బాధలే చెప్తాడు. వైద్యుడి దగ్గరికి వచ్చేవాళ్ళు రోగులు వస్తారు, కానీ వైద్యుడి దగ్గరికి శుభలేఖలు పట్టుకుని నిత్యం శుభవార్తలు చెప్పడానికి వాళ్ళు ఏమైనా చారణులా? ఎందుకు వస్తారు? ఎప్పుడు రోగం తగ్గిపోయిన తర్వాత అయ్యా రోగం తగ్గిపోయిందండి అని చెప్పడానికి టోకెన్ తీసుకుంటారు ఎవరన్నా? ఎవడు రాడు. మళ్ళీ వస్తే వస్తాడు. కాబట్టి వైద్యుడు
రోగం వినడంలో సంతోషం పొందాలి, రోగాన్ని పోగొట్టడంలో సంతోషం పొందాలి. అంతేగాని అస్తమానం నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ దిక్కుమాలని రోగాలే చెప్తారండి అంటే ఎలా కుదురుతుంది? ఈశ్వరుడు వచ్చేవాళ్ళందరూ కర్మలు చేసేసి నాకు సుఖాలే కావాలంటారండి అంటే ఆయన వల్ల ఉపయోగం ఏమిటి? అప్పుడు కర్మకప్పదవుతుంది కాదు. ఆయనకి ఏముంటుందో తెలుసా? కారుణ్యం ఉంటుంది. అంతటి కరుణామూర్తి, అంతటి దయ కలిగిన వాడు. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమని అడగాలి అంటే అసలు ఏమీ అడక్కన్నారు. అసలు నువ్వేం అడక్కు, నీకేం తెలుసు అడుగుతావు? ఏ పాపం తరువుకొస్తోందో తెలుసా? ఏ పుణ్యం తరువుకొస్తోందో తెలుసా? ఏమీ అడక్కు. మాతా చ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. పోనీ కాదా? ఏదో త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుస్య సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. నా తల్లి నువ్వే, నా తండ్రి నువ్వే, నా బంధువు నువ్వే, నా స్నేహితుడు నువ్వే, నా డబ్బు నువ్వే, నా సమస్తం నువ్వే అని చెప్పి వెళ్ళిపో. నమ్మకంతో చెప్పు, నోటితో చెప్పకు. నువ్వు అలా చెప్పు. ఆయన ఉన్నాడని నమ్ము. ఉన్నాడని నమ్మి ఆమె పద్మమునందున్నది సమస్త సుఖములకు వికసనమునకు నీ సమస్త ఇంద్రియములు పనిచేయడానికి ఆవిడ హేతువయ్యున్నది అని నువ్వు నమ్మి, ఆమె అన్ని అధికారములు పొంది ఉన్నది అని నమ్మి ఒక్క నమస్కారం చెయ్యగలిగితే చాలు. ఆవిడ అనుగ్రహిస్తుంది, అనుగ్రహించి ఇవ్వగలదు. ఇంతకుముందు ఏది లేక బాధపడుతున్నావో అది ఇప్పుడు నీకు ఆ బాధ తీసేసి ఇవ్వాలి అని ఆవిడ అనుకుంటే వెంటనే ఇచ్చేస్తుంది. ఆవిడ అలా అనుకోవడానికి మార్గం ఆవిడ్ని సేవించడమే. ఆవిడ్ని సేవించడం, అందుకే సేవించుట అన్న మాటలో ప్రార్థన. ఆవిడ్ని సేవించడము అంటే ఒక్కొక్కడు కన్నీళ్లతో ఆనంద బాష్పాలతో ఆ తల్లి యొక్క వైభవాన్ని చదువుకుని ఒక్క శ్రీ సూక్తం చాలదండి. నక్రోధో నచ మాత్సర్యం నలోభో నా శుభామతి భవంతి కృత పుణ్యానాం శ్రీసూక్తం జపేచ్ఛదా. ఒక్క మంత్రం చాలు శ్రీ సూక్తంలో వచ్చి. అది పరమ సంతోషంతో ధ్యానం చేసుకుంటూ దాన్ని స్వరంతో లోపల ధ్యానం చేశాడు అనుకోండి. అందుకే అంటారు శ్రీ సూక్తం 15 శ్లోకాలతోటి హోమం చేసినంత మాత్రం చేత కొద్ది రోజులలోనే భగవతి యొక్క అనుగ్రహం కలిగి తీరని కోరిక అన్నది ఉండదు. అది ధర్మబద్ధమైతే అనుగ్రహిస్తుంది ఆవిడ. ఆవిడ దీనివల్లే అనుగ్రహిస్తుంది అని నేను చెప్పడం చాలా కష్టం. అవతల వారి భక్తిని బట్టి వెళ్ళి ఒక్కసారి, అందుకంటారు శంకరులు సకృన్నత్వా నత్వా, నీ మనసు మంచిదైతే ఒక నమస్కారం చాలు. ఆవిడ ఉన్నది అని నమ్మి నువ్వు ఒక్క మాట అనగలిగితే ఆవిడ నీ కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. అది ఆవిడ దయ, ఆయన దయ. ఆ కారుణ్యము ఈశ్వరుని యందు లేదనుకోండి, మీరు అసలు పూజ చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? అందుకే పూజయందు తప్ప పూజయందు ఒప్ప అది కాదు. లోపలి మనసుని చూసేవాడెవరు అంటే ఆయన. లోపలి మనసుని చూసేదెవరు అంటే ఆ తల్లి.